మిషన్ ఆన్ చేస్తే మనం అదే అయిపోతుంది కదా మేడం వర్క్. మనకు ఒక 300 400 కాదు మేడం, మనకు ఒక 300 400 అన్నా వస్తుంది కదా మేడం. ఇది ఆన్ చేసేస్తే అదే అవుతుంటది, మీరు ఇది ఇక్కడ పని చేసుకోవచ్చు కదా మేడం. ఏంటి ఇది బటన్ ఆన్ చేసేస్తే ఈ వర్క్ ఇట్లా అవుతుంటది, ఇక్కడ మీరు వర్క్ చేసుకుంటారు కదా మేడం. ఇప్పుడు చెప్పు నిర్మల. బటన్ కంప్యూటర్ మిషన్ ఇట్లా ఆన్ చేసేస్తే అదే వర్క్ అవుతుంటది కదా మేడం. అట్లా ఆన్ చేస్తే అదే అవుతుంటుంది ఈ మిషన్. అట్లా మనకు 300 400 500 కూడా రావచ్చు కదా మేడం దీంట్లో. అట్లా ఆన్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయి మనకు. సరే, ఇది ఇక్కడ ఎక్కడో కస్టమర్కి చీర పెట్టా. ఇట్లా ఆన్ చేస్తే అట్లా డబ్బులు వచ్చేస్తాయి. ఇదేనా? ఇది ఊరికి అట్లా ఆన్ చేస్తే వచ్చేస్తాయి డబ్బులు. అంతే కదా మేడం. కంప్యూటర్ మిషన్ ఓన్లీ ఆన్ చేయగానే అదే తీసుకుంటుంది, డిజైన్ అన్ని కుట్టేస్తుంది. మనం చేతిలో కుట్టేది ఉండదు, ఏముండదు. మనకు లాభము ఎంత? 400 500 చాలు కదా. ఇది క్లాత్ తీసుకొని కుట్టమన్నారు. ఒక డిజైన్ పంపించింది కస్టమర్. సరే, ఆ డిజైన్ లేక 4 5 ఫోన్ చేసినాను. ఒక్క చోటు నింది పంపించినాను. ఆ డిజైన్ తీసుకున్నాను. ఇది స్టిచ్ చేశాను. కుట్టేస్తుంది, అయిపోతుంది, కుట్టేస్తుంది. అంతే కదా మేడం. బటన్ ఆన్ చేస్తే అయితేనే ఉంటుంది, అవుతుంది. అయితే ఇది ఆన్ చేసిన తర్వాత దీనికి ఒకటి పేరుంది, పెన్ డ్రైవ్ అనే ఇచ్చింది. ఇది ఈ ల్యాప్టాప్లో ఈ డిజైన్ సేవ్ చేసుకున్నాక ఇది సేవ్ చేసుకోవాలి దీంట్లో. అంటే డిజైన్ ఉండదు, డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు పంపించింది దీంట్లో సేవ్ చేసుకోవాలి. నేను ఇందులో పెట్టాలి. ఒక కలర్స్ అని ఉంటాయి దీనికి, దారాలు అని ఇస్తారు ఇక్కడ. ఏమేం కలర్స్ తీసుకోవాలో ఇదొక ఆప్షన్ ఉంటుంది. వీళ్ళు 4 5 పెట్టమన్నారు. ఈ శారీకి 2 3 ఆప్షన్ ఉన్నాయి. ఇదొక కలరు, ఇది ఈ అంచు కలర్, ఇంకా వేరే ఛాన్స్ లేదు మనకి. ఈ దారాలు సెట్ చేసుకొని ఆ వెనక పెట్టి ఇక్కడంతా తీసుకొని ఏ నెంబర్లు పెట్టుకున్నామో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి అది అయిపోయింది. క్లాత్ ఫిట్ చేయాలి ఫ్రేమ్కి. ఇదొకటి అయిపోయింది. దీని కింద ఇంకొక తెల్లది తగలబడి ఉంటుంది, ఫ్యూజింగ్ పేపర్ అంటారు. ఇది వేసుకోవాలి. వేసుకొని ఇది పెట్టుకోవాలి ఫ్రేమ్. అంతవరకు అయిపోయింది. అదే మిషన్ కుట్టేసింది, చూసుకుంది. ఇవన్నీ చూసుకోగా ఇక్కడ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒకటి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు వాళ్ళు, మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు వాళ్ళు. దీన్ని కొలత తీసుకొని ఈ ఫ్రేము ఎంతవరకు ఇది తీసుకుంటుంది అని అట్లా చెక్ చేసుకోవాలి. ఇదంతా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత బటన్ ఆన్ చేయాలి. ఆన్ చేసేటప్పుడు ఒక డిజైన్ ఇస్తారు. వాళ్ళు ఏం తీసుకున్నారా, మనం ఈ పెన్ డ్రైవ్కి పెట్టుకున్నామా, ఇన్ని డిజైన్లు ఉంటాయి. ఇందులో ఏ ఆగాధంలో వీళ్ళు చెప్పిన డిజైన్ ఉంటుందో మనం సెలెక్ట్ చేయాలి. పోనీ దీనికి ఒక పేరు పెట్టుకొని ఫైల్ చేసుకొని పెడతామా అంటే ఎన్ని డిజైన్లని పెడతాం. ఈ రోజు సాయంత్రం సెల్లులో వచ్చిందంటే రేపు ఉదయం ఆ డిజైనే అడుగుతారు. ఇంతకు ముందు ఉన్నవి మనల్ని ఎవరు అడగరు. అవి అయిపోతాయి. ఈ డిజైన్ అంతా చూసుకొని ఇక్కడ చేస్తే ఈ లోపు ఒక 30 సార్లు 40 సార్లు దారం తెగడము, కరెంటు పోవడము, స్విచ్ ఆపి పని చేసుకోవడము. అయిపోతుందని లేదు. ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయింది. ఇట్లా ఇవన్నీ చేసుకుంటే మిషన్ మళ్ళీ ఆన్ చేయంగానే మళ్ళీ అదే చేసుకుంటది. ఇన్ని పనులు చేసుకుంది కదా మిషన్. అది కూడా మనకు కాదు, మిషన్ చేస్తుంది. ఇట్లా నొక్కంగానే చేత కుడుతున్నామా, అది కుడుతుంది. అదే అన్ని దారాలు తీసుకుంటది, డిజైన్ చేసుకుంటది, ఫ్రేమ్ పెట్టుకుంటది, ఫ్యూజింగ్ పేపర్ వేసుకుంటది, డిజైన్ కూడా ఎక్కించుకొని దాని లోపల ఉంచేసుకుంటది. అప్పుడు అది సెలెక్ట్ చేసుకొని డిజైన్ కుట్టేస్తుంది. అప్పుడు నేను మాత్రం ఇట్లా కూర్చుంటా.
మంచి కూర్చొని ఈ డిజైన్ కుడుతుంటే చూస్తా ఉంటా అన్నట్టు ఏముండదు కొట్టి ఆన్ చేయంగానే అయితేనే అదే కుడుతుంది ఇంకొకటి అస్సలు లేదు. ఇంకొకటి ఇంతవరకు పాపం ఇంత మంచి డిజైన్లు చేసి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని ఈ మేడం గారు మనకు ఈ మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరి కోసం, కంప్యూటర్ మిషన్స్ అని. ఇంత కష్టపడి స్టాఫ్ను పెట్టుకొని ఆ మేడం ఆలోచించి ఇప్పుడు ఒక పని చేద్దాం, అదే కుడుతుంది కాబట్టి అట్లాంటి ఆప్షన్ ఏదన్నా ఉంటే మేడం గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టుకుందాం. అలా నొక్కితే ఇలా అయ్యే మిషన్ ఎలాగూ అందరికి నోటెడ్, ఇప్పుడు వచ్చే వాళ్ళ కస్టమర్స్ అందరికి అలా నొక్కితే ఇలా అయిపోతుంది అందుకని ఆ మేడం గారికి మనం రిక్వెస్టింగ్ ఇమెయిల్ పెట్టుకుందాం. ఒకటి, మేడం ఇలా తయారు చేసి ఇవ్వండి. పాపం తను అన్ని క్రియేట్ చేసుకొని మనకి ఇంత ఈజీగా చేస్తున్నారు. ఇంతమంది స్టాఫ్తోని మంచి కస్టమర్స్ని అందరినీ మనం అందరం ఇట్లా అడుగుదాం మేడం గారిని, మేడం అలా వేయంగానే అలా కుట్టివ్వండి. ఎలాగో ఇన్ని కనిపెట్టారు, ఇది కూడా కనిపెట్టండి. మీరు కనిపెట్టకుండా కస్టమర్స్ అదే అంటున్నారు, నొక్కితే పడేస్తుంది, ఇది ఒక్కటి చేయండి అని మేడం గారిని అడుగుతాము. సరే, అట్లా ఉంటుంది, అదే కుడుతుంది, డబ్బులు అదే తీసుకుంటుంది, వర్క్ ఫినిషింగ్ అదే ఇచ్చుకుంటుంది, దారాలు అదే పెట్టుకుంటుంది. ఇవన్నీ చెయ్యాలంటే మేడం గారు పాపం ఇన్ని మిషన్స్ తయారు చేసి చేయించి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కస్టమర్స్ వచ్చి కుట్టేదాకా తీసుకుంటున్నారు శ్రద్ధగా. ఇది కూడా చేయమని మేడం గారిని అడుగుతారు. సరేనా నిర్మల? అలా ఈ మిషన్ చరిత్ర ఇది. రోజు మనం ఎలా కుడితే అలా పెట్టింది చెప్పు.